అది కార్తీక మాసం. శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం. అందువలన ఒక ప్రాంతంలోని ప్రజలంతా కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకొని బస్సు యాత్ర మొదలుపెట్టారు. కాశీకి ఇంకాస్త దూరం ఉంది అనగా ఒకటే ఉరుములు, మెరుపులు, వర్షం. ముందు వెనక మరి ఏ బస్సు లేదు. అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ప్రార్థన మొదలుపెట్టసాగారు. ఆ బస్సులో ఒక బైరాగి కూడా ఉన్నాడు. అతనికి విషయం అంతా అర్థమయ్యింది. తను అందరికీ చెప్పాడు. ఈ బస్సులో ఉన్న వారికి ఎవరికో కాలం దగ్గర పడింది. అందుకని యమధర్మరాజు స్వయంగా ప్రాణం తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. మిగతా వారికి హాని కలగకుండా బస్సు ముందు బస్సు వెనక ఉరుములు పిడుగులు వేసాగాడు. అందుకని మనమందరము ఒక్కొక్కరిగా వెళ్ళి బస్సు ముందు నిల్చుకొని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఎవరి కాలం చెందిందో వారు మాత్రం చనిపోతారు, మిగతా వారు కాశీ చేరుకుంటారు అని చెప్తాడు. ప్రయాణికులు ఒక్కొక్కరిగా వెళ్ళి బస్సు ముందర నిల్చుకొని ప్రార్థించసాగారు. ఆఖరి ప్రయాణికుని వంతు రానే వచ్చింది. ఆఖరి ప్రయాణికుడు అందరినీ వేడుకున్నాడు. నాకు తల్లి, తండ్రి, నన్నే నమ్ముకున్న భార్య, బిడ్డలు అందరూ ఉన్నారు. ప్లీజ్ నేను వెళ్ళలేను. నేను వెళ్తే చనిపోతే వాళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు? నన్ను వదిలేయండి, నేను వెళ్ళలేను అన్నా కూడా కర్మ నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఎవరి కర్మకు వారే బాధ్యులు. వెళ్ళి తీరాల్సిందే అని అందరూ కలిసి అతన్ని నెట్టి బస్సు ముందర నిలబెడతాడు. అతను శివ ప్రార్థన మొదలు పెట్టగానే సాక్షాత్తు ఆ శివుడే వచ్చి తన చేయి అందుకున్నట్లుగా అనిపించింది. చూస్తుండగానే పిడుగుపడి బస్సులోని ప్రయాణికులు అందరూ దగ్ధమైపోయారు. ఈ ఆఖరి ప్రయాణికుడు చేసుకున్న పుణ్యము వల్లనే మిగతా ప్రయాణికులు ఇంతవరకు సేఫ్గా ఉండగలిగారు. ఈ పుణ్యాత్ముని కాపాడడానికే యముడు ఎంతగానో ఆలోచించాడు. అన్నిటికన్నా గొప్పది శివానుగ్రహం. అది ఒక్కటి పొందామా ఇక అన్నీ పొందినట్లే. నువ్వు ఎంతమంది ఓడిపోయావు, పడిపోయావు, ఇక పైకి లేయలేవు అని ఎంత హేళన చేసినా నీకు శివానుగ్రహం ఉందంటే నీకు నువ్వుగా ఓటమిని ఒప్పుకుంటే తప్ప నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. ఇది తథ్యం. ఓం నమః శివాయ.